దేవునికే స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామమున శుభాలు వందనాలండి. సంతోషం. మరి మీ ముందుకు రావడానికి గల కారణం, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో బైబిల్ పైన అవగాహన లేక చాలామంది అపార్థం చేసుకుంటూ చాలా పోస్టులు పెడుతూ ఉన్నారు. వాళ్ళ పండితులు కాదు. బైబిల్ పైన అవగాహన లేదు. బైబిల్ ఎలా చదవాలో తెలీదు. బైబిల్ చదవటం రాదు. కాబట్టి వారికి అనుమానం రావటం సహజమే. వారి డౌట్‌ని వారు వ్యక్తపరచడం కూడా మంచిదే. మనకింకా మరిన్ని విషయాలు తెలుస్తది. వారు అడిగిన ఒక ప్రశ్న ఏంటంటే, సిలువను ఎవరు మోశారు? సిలువను ఎవరు మోశారు? ఇదేంటండి సిలువను ఎవరు మోశారో మనకు తెలుసు కదా! యేసుక్రీస్తు ప్రభువే కదా! అని మనం అనుకోవచ్చు. కానీ వాళ్ళు బైబిల్ గ్రంథంలో చూపించిన లేఖనాలు చూస్తే మనకి ఆశ్చర్యం కలుగుద్ది. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు తన సిలువను మోసినట్టుగా ఉంది. మార్కు సువార్త 15వ అధ్యాయం 21వ వచనంలో కురేనీయుడైన సీమోను మోసినట్టుంది. ఇంతకీ ఎవరు మోశారు? యేసుక్రీస్తు మోసాడా? లేదా సీమోను మోసాడా? సీమోనే మోసుండాలి. యేసు ప్రభువు కాదు అన్నట్టుగా చెప్తున్నారు. సో, నిజమే కదా! అక్కడ ఇలా, ఇక్కడ ఇలా ఈ 2 ఒకదానికొకటి వేరు వేరుగా చెబుతున్నాయని వారు డౌట్‌ని వ్యక్తపరిచారు. నిజమే కదండీ! ఇక్కడేమో ఈయన మోసినట్టు, అక్కడేమో ఆయన మోసినట్టుంది. ఎవరు మోసినట్టు ఇంతకి? సీమోను మోసాడా? యేసుప్రభు మోసాడా అనంటే, యేసుప్రభు మోసాడు. అలాగని కురేనీయుడైన సీమోను అనగా ఈ కురేనియా ప్రాంతం ఎక్కడుందంటే బైబిల్ మ్యాప్‌లో మీరు గమనించండి. చివరగా కనిపిస్తది. ఈ కురేనియా ఆఫ్రికాలో ఉంది. ఈజిప్ట్ ఉంది చూడండి. ఈజిప్ట్ పక్కన ఉంటది కురేనియా. ప్రెజెంట్ అది లిబియాగా. ఈ ఇతను యెరూషలేములో పండగ ఆచరించడానికొచ్చిన ఒక యూదుడు. ఇతను యూద ధర్మశాస్త్ర ప్రకారంగా పండగ ఆచరించడానికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారిని సిలువేస్తున్న సందర్భంలో, యేసుక్రీస్తు ప్రభువారి శిక్ష వేసి తీసుకెళ్తున్న సందర్భంలో, ఈ క్రూరనీయుడైన సీమోను సిలువ మోసినట్టుగా మనం మార్కు సువార్త 15:21లో మనం చూస్తాం. చూడండి. కురేనీయుడైన సీమోను అను ఒకడు పల్లెటూరు నుండి వచ్చి ఆ మార్గమున పోవుచుండగా, ఆయన సిలువను మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. అతడు ఇక్కడ మనం 21 వచనంలో చూస్తే కురేనీయుడైన సీమోను అని ఒకడు పల్లెటూరు నుండి వచ్చాడు కదా! అతడు ఆ సిలువను మోశాడు అన్నారు. నిజమే. ఇక్కడ మనం గమనిస్తేనండి, మోయవలసింది యేసు ప్రభువే. కానీ ఈ కురేనీయుడని పోతున్న ఆయనను బట్టి వాళ్ళేం చేశారంటే, అటుగా వెళ్తూ ఉన్న చూడండి ఆ మార్గాన పోవుచూ ఉన్న ఈ కురేనీయుడని సీమోనుని పిలిచి బలవంతంగా అతని మీద సిలువ పెట్టి మోయమని చెప్పారు. ఈ పదాలు గమనించండి. బలవంతంగా. ఒక విషయం. ఈ కురేనీయుడని సీమోను బలవంతంగా వాళ్ళు మోపితే మోసాడు కానీ, యేసుప్రభు సిలువని ఆయన తీసుకొని మోయలేదు. బలవంతంగా ఎవరండి బలవంతం చేసిందనంటే సైనికులు. సైనికులు ఆయన బలవంతంగా తీసుకొచ్చి ఈ సిలువను ఆయన మీద పెట్టారు. మరి యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు మోయలేకపోయాడు అనంటే మీరు గమనించండి. ఆయన అప్పటికే అలిసిపోయి ఉన్నాడు. ఎంతెలా అలిసిపోయి ఉన్నాడో తెలుసా మీకు? ఎంతెలాగా ఆయన అలిసిపోయి ఉన్నాడంటే నిజంగా ఆయన ముందు రాత్రి అనగా రాత్రి 9, 10 ఆ ప్రాంతంలో ఆయనని అరెస్ట్ చేశారు. ఆయనని బంధించారు. అప్పటినుంచి విచారణ చేస్తూనే ఉన్నారు. రాత్రికి రాత్రే తీర్పు జరిగిందండి. రాత్రికి రాత్రే తీర్పు జరిగింది. అందుకనే మనం చూడగలిగితే మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనంలో ఆయన ఆ రాత్రి ప్రార్థన చేయటానికి ఏకాంతంగా ఎళ్ళినప్పుడు కొంతమంది శిష్యుల్ని తీసుకొని ఏది కొండ మీదకి పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఆ రాత్రి ఆయన అక్కడ రోదిస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో శిష్యులు కూడా భారంతో వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. ఆ రాత్రే యోధ బండ్రోతులను పిలిపించుకొచ్చి, సైనికుడిని పిలిపించుకొచ్చి ఏం చేశాడంటే, యేసుక్రీస్తు ప్రభువారిని గెత్సేమనే తోటలో అప్పగించాడాయన. అప్పగించినప్పటి నుంచి రాత్రికి రాత్రే ఆయనని వెంటనే ఎక్కడికి తీసుకెళ్లారంటే, పిలాతు దగ్గరికి, హేరోదు దగ్గరికి తీసుకెళ్ళలేదండి. ఆయన్ని ఎక్కడికి తీసుకెళ్లారంటే డైరెక్ట్‌గా యూదుల సమాజ సన్నిహెండ్రి సభ అంటే 70 మంది ప్రముఖులు ఉండే ఆ చోటికి తీసుకెళ్లారు. వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లారు. శాస్త్రులు, పరిసయ్యుల దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు అనయ్య, కయప అనే అక్కడ ప్రధాన యాజకులుగా వారక్కడున్నారు. సో, వాళ్ళేం చేశారంటే అప్పుడు ఆయనని చాలా చాలా హింసించారు. ఆయనని కొట్టారు, అవమానపరిచారు. ఆయనని చాలా హింసించారు. అక్కడితో వాళ్ళేం చేశారంటే, రోమా చట్ట ప్రకారంగా వాళ్ళే వాళ్ళు తీర్పు తీర్చాలి కాబట్టి రోమీయులు అక్కడ అధికారులుగా ఉన్న పిలాతు కానివ్వండి, హేరోదు కానివ్వండి, వీళ్ళ దగ్గరికి ఎవరిని తీసుకెళ్లారయ్యా అనంటే, యేసు ప్రభుని తీసుకెళ్లారు. 12 గంటల నుంచి మనం చూస్తా ఉంటే, ఆయనని విచారణ చేస్తూనే ఉన్నారు.
అలా రాత్రికి రాత్రి ఆయనను తిప్పుతూనే ఉన్నారు. రాత్రి రాత్రి ఆయనను హింసిస్తూనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఘోరాతి ఘోరంగా ఆ రాత్రంతా కూడా ఆయనని ఏం చేశారంటే తిప్పుతూ తీర్పులోనికి తీసుకెళ్తూ చివరికి ఉదయం 6 7, 8 ఆ సమయంలో పిలాతు ముందుకు తీసుకొచ్చారు. అంతకుముందు ఇది మా దగ్గర కుదరదని చెప్పి, ఇది మా పరిధిలో రాదని చెప్పి యూ హేరోదు దగ్గరికి తీసుకెళ్లారు. మళ్ళీ హేరోదు కూడా మళ్ళా పిలాతు దగ్గరికి తీసుకొని పంపించాడు. ఇట్లా ఆయనని తిప్పుతూనే ఉన్నారు. ఇంకా విషయం ఏంటంటే ఆయనను కొడుతూనే ఉన్నారండి. ఆయనను కొట్టారనంటే అవును. ముసుగేసుకొని కొన్ని సందర్భాలు కూడా ఆయనను ఎలాగ హింసించారనటానికి మనం మత్తయి సువార్తలో చూడగలం. ఒకసారి ఆ మత్తయి రాసిన సువార్తలో మనం చూడగలిగితే మత్తయి సువార్త, మత్తయి సువార్త 26వ అధ్యాయము 59వ వచనం. ప్రధాన యాజకులను, మహాసభ వారందరూ యేసును చంపవలెనని ఆయనకు విరోధముగా అబద్ధ సాక్ష్యం వెదుకుచుండిరి గాని ఆ రాత్రికి రాత్రే జరిగిందిది. మన కిందకొస్తే 67వ వచనంలో. అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాడెవడో ప్రవసింపుమనిరి. ఇంకా తీర్పు తీర్చక ముందే ఆయనని హింసిస్తున్న సందర్భం మనకు అర్థం కావాలి. చూసారండి? ఆయనను కొట్టారు. ముసుకేసి కొట్టారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఇదే మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో మనం చూస్తా ఉంటే, తెల్లవారుజామున చూడండి 27వ అధ్యాయం మొదటి వచనం. ఉదయం అయినప్పుడు రాత్రంతానేమో చూడండి తీర్పు తీర్చడానికి తీసుకెళ్లారు. ఉదయమైనప్పుడు కూడా ఏం చేశారు? చివరికి పొంతు పిలాతు దగ్గరికి తీసుకొచ్చారు. ఆయనకి అప్పగించారు. ఆయన ఏం చేశాడు? దీని అంతటిని ఇంకా విచారణ చేసిన తర్వాత ఆయన యందు ఏ నేరము కనబడతలేదు శిక్షించడానికి అని తెలిసిన తర్వాత వారు కేకలు వేశారు. ఆయన్ని సిలువేయము, సిలువేయము అని కేకలు వేసినప్పుడు యేసుప్రభు వారు తీర్పు తీర్చి మరణానికి అప్పగించాడు. సిలువ మరణానికి. అదే మనకి 26 వచనం 27వ అధ్యాయం 26వ వచనంలో కనబడుతుంది. అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. యేసును కొరడాలతో కొట్టించి సిలువే అప్పగించెను. చూడండి తీర్పు తీర్చాడు. ఆ పిలాతు ఇచ్చిన తీర్పుని బట్టి మీరు గమనించండి. అక్కడ ఆయనను కొరడాలతో కొట్టిన తర్వాత ఆయనని హింసించి అప్పుడేం చేశారంటే సిలువను మోయటానికి ఆయన పైన భారమైన సిలువని పెట్టారు. అప్పటికి మీరు గమనించండి. ఆయన దేహం ఏమైందంటే చాలా చాలా అప్పటికే అలసిపోయింది. రాత్రంతా నిద్ర లేదు. అందులోనే ఆయన కొట్టారు కొరడా దెబ్బలు. మామూలుగా కొట్టారండి. ఆయన ఎన్ని శ్రమలు అనుభవించాలో అంత కూడా రాత్రి అనుభవించాడు. ఆయన దేహం నిజంగా కుషించిపోయింది. ఆయన దేహం బలహీనమైపోయింది. బలహీనమైన 150-200 కేజీలు కలిగిన ఆ భారమైన సిలువను ఆయన మోసుకెళ్ళాలి. అలా మోసుకెళ్తున్న సమయంలో ఆయన ఏమయ్యాడంటే మోయలేకపోయాడు. అలా మోయలేని పక్షంలో అక్కడ ఉన్న సైనికులు ఏం చేశారంటే అటుగా వెళ్తున్న ఈ కురేనీయుడైన ఈ సీమోను పైన బలవంతంగా పెట్టారు సిలువ. అర్థమైందండి? ఇప్పుడు సిలువ మోసిందెవరు? యేసు ప్రభువే. సిలువ మోసిందెవరు? కొంతవరకు ఈ సీమోనే మోసాడు. ఎందుకు మోసాడు? ఆయన మోయలేకపోయాడు కాబట్టి బలవంతంగా వాళ్ళు పెట్టారు. గమనించారా? ఇది జరిగింది. అంతే తప్ప ఎవరు మోసారు సిలువ అంటే? ఎవరు మోసారు? మోసింది సిలువే. మోయవలసింది క్షమించండి. మోసింది యేసు ప్రభువే. మోయవలసింది ఆయనే. ఆయనే మోసాడు. అయితే మధ్యలో కొంత దూరం ఎవరు మోసారంటే సీమోను మోసాడు. నిజంగా దేవుడు ఎంత గొప్పోడంటే జరిగింది చెప్పుకోవటంలో దేవుడు ఎక్కడ కూడా వెనుతీయడు. రాయించడంలో కూడా. నిజమే. సీమోను మోయవలసొచ్చింది కాబట్టి అక్కడ మోసాడని చెప్పాడు. ఇందులో ఏముందండి? సిలువను మోయవలసింది ఆయనే కదా! సో, ఇది పెద్ద ఒక విడ్డూరంలాగా, ఇదేదో బైబిల్ అబద్ధంలాగా, ఒకదానికొకటి పొంతన లేదన్నట్టుగా మాట్లాడతారంటే, ఇది ఎంత విడ్డూరమండి ఇది. అర్థం కాకండి. ఇలా ఇటువంటివి ఏవైనా మీకు ప్రశ్నలుగా అనిపిస్తే, ఇటువంటివేమైనా మీకు మాకు పంపించండి. వాటి గురించి ఇంకా విశ్లేషణ చేసి, బైబిల్‌లో ఉన్న అనేకమైన సంగతులను వెలికి తీసి, నిజ నిజాలు నిర్ధారణ చేసి, సత్యాన్ని వెలుగులోనికి తీసుకొద్దాం. దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో ఫలింప చేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చితే అనేకులకు పంపించండి. యూట్యూబ్ గైడ్‌లైన్స్ ప్రకారంగా కామెంట్ చేయటం, లైక్ చేయటం అనేటం లైక్, కామెంట్ చేయటం వలన ఈ వీడియో అనేకులకి వెళ్తదంట. కాబట్టి దయచేసి రిక్వెస్ట్ ఏంటంటే లైక్ చేసి కామెంట్ చేయండి. ఆ తర్వాత ఈ వీడియో అనేకులకి మీరు పంపించండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు